వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. శుద్ధి చేయని మురుగునీటితో మత్స్య పరిశ్రమకు ఏటా 17,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? అయితే భారతదేశంలో శుద్ధి చేయని మురుగునీరు నదులు చెరువులలో కలిసిపోవడంతో మత్స్య పరిశ్రమ ఏటా 17,440 కోట్లు నష్టపోతుంది. తాగునీరు కాలుష్యమై డయేరియా వ్యాధి వ్యాప్తి కారణంగా ఏటా 2,145 కోట్ల నష్టం జరుగుతుంది. బ్యాక్ టు బ్లూ ఓషన్ సీవేజ్ అలయన్స్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బ్రెజిల్, భారత్, కెన్యా, ఫిలిప్పీన్స్, అమెరికా దేశాలు మురుగునీటి శుద్ధిలో ఆలస్యం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ 5 దేశాల్లో భారత్లోనే అత్యధిక ఆర్థిక నష్టం జరుగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మురుగునీటితో సంబంధించిన సమస్యలు విస్తృతమవుతున్నాయి. ఈ సమస్యలు ఆరోగ్యము, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో డయేరియా వ్యాధి కారణంగా వార్షికంగా భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ముఖ్యంగా మురుగునీరు తాగునీటిలో కలవడం వల్ల ప్రబలుతుంది. భారతదేశంలో మురుగునీటిని శుద్ధి చేయడానికి కేవలం 21% మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల డయేరియా కేసులు మరింత పెరుగుతున్నాయి. ఆరోగ్య ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మురుగునీటిలో కలిసిన వివిధ రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్లు ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ సమస్యతో దేశంలోని ప్రజల ఆరోగ్యం హానికరంగా మారుతుంది. అంతేకాక ఆరోగ్య వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. పంటలు సాగించే భూముల్లో మురుగునీటి ఆధారంగా సాగు చేయడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నీటిలో ఉన్న జింక్, క్రోమియం, మ్యాంగనీస్ వంటి హానికరమైన రసాయనాలు పంటల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే మొదటి దశలో ఈ నీటి దుష్ప్రభావాలు తక్కువగా కనిపిస్తే కాలక్రమేణా దీని ప్రభావాలు పంట దిగుబడిని తగ్గిస్తాయి. బ్రెజిల్ వంటి దేశాల కన్నా తక్కువగా ఉన్న భారతదేశం 10,462 కోట్లు నష్టపోతుంది. మురుగునీటిలో ఉండే రసాయనాలు పంటలకు హానికరమైనవి కావడం వల్ల పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం వ్యవసాయ రంగంలో ఆర్థిక నష్టాలను పెంచుతుంది. రైతులు ఆర్థికంగా సంక్షోభానికి కూడా లోనవుతున్నారు. అది ఈ సమస్య నుండి బయటపడ్డాక సూచనలు ఏంటంటే మురుగునీటి సమస్యను పరిష్కరించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 1. మురుగునీటి శుద్ధి పద్ధతులను మెరుగుపరచడం. 2. వ్యవసాయంలో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం. 3. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి సమర్థవంతమైన విధానాలు అమలు చేయడం. 4. ప్రజలలో అవగాహన పెంచడం, పర్యావరణ సంరక్షణ ప్రణాళికలు ప్రవేశపెట్టడం. మురుగునీటి సమస్యను పరిష్కరించడం కోసం సమర్థమైన శుద్ధి విధానాలు అమలు చేయడం అత్యవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, ప్రజలు కలిసి పనిచేయాలి. అప్పుడు మాత్రమే మన ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలను మనం హ్యాపీగా కాపాడుకోవచ్చని భావన. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.